సిఎంఆర్ జ్యువెలరీ గోల్డ్ ఎక్స్చేంజ్ ఫెస్ట్. మీ పాత బంగారం మార్పిడికి అధిక విలువ, కొత్త బంగారానికి అతి తక్కువ తరుగు గ్యారంటీ. ఇది మా ఛాలెంజ్. మీ పాత బంగారానికి 100% విలువతో మీకు నచ్చిన కొత్త బంగారు ఆభరణాలు మీ సొంతం చేసుకోండి. కొత్త బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ 40% తగ్గింపు పొందండి. మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫ్లాట్ 15% తగ్గింపు పొందండి. మన సంప్రదాయం ఆధునికతలకు అద్దం పట్టే వింటేజ్ కలెక్షన్స్, యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్ మా ప్రత్యేకత. 100% హాల్మార్క్ తో మార్కెట్ లో మరెవ్వరూ ఇవ్వలేని లైఫ్ లాంగ్ సర్వీస్ అందించే ఏకైక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్. తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. హత్యకు గురైన నాయి బ్రాహ్మణ యువకుడు మహేంద్ర కుటుంబానికి న్యాయం చేయాలంటూ నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో కర్నూలు రోడ్లోని సాగర్ సెంటర్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ ఆందోళన కారణంగా ఆ మార్గంలో వాహనాలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నాయి బ్రాహ్మణులకు రక్షణ కల్పించాలని, మహేంద్రను అత్యంత దారుణంగా హత్య చేసిన ముద్దాయిని కఠినంగా శిక్షించాలంటూ నిరసనకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాస్తారోకోతో ట్రాఫిక్ స్తంభించడంతో తాలూకా సిఐ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళనకారులతో ఆయన చర్చలు జరిపారు. చట్టపరంగా నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని, బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో నాయి బ్రాహ్మణ నాయకులు తమ ధర్నాను విరమించారు. ఈ సందర్భంగా నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు మాట్లాడుతూ, రాజమండ్రి నుంచి ఇక్కడికి పొట్టకూటి కోసం వలస వచ్చిన మహేంద్రపై విచక్షణారహితంగా దాడి చేసి చంపడం అత్యంత దారుణమన్నారు. నాయి బ్రాహ్మణులకు సమాజంలో రక్షణ కరువైందని, ప్రభుత్వం తక్షణమే నాయి బ్రాహ్మణులకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలన్నారు. చనిపోయిన మహేంద్ర కుటుంబానికి ప్రభుత్వం యంత్రాంగం అన్ని విధాలా అండగా నిలిచి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. చనిపోయిన కుటుంబానికి న్యాయం జరిగే వరకు పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి వెనుకాడమన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో నగరంలోని నాయి బ్రాహ్మణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కల్పించాలి. నాయి బ్రాహ్మణ కౌర వృత్తిదారులకు అరెస్ట్ చేయాలి. కుటుంబానికి న్యాయం చేయాలి. మహేంద్ర కుటుంబానికి న్యాయం చేయాలి. కౌర వృత్తిదారుడు మహేంద్ర కుటుంబానికి న్యాయం చేయాలి. మహేంద్ర కుటుంబానికి రక్షణ కల్పించాలి. కౌర వృత్తిదారుడికి రక్షణ
తెలివిగా అక్కడికి వెళ్ళి కాశీ రానికుండా ఆపితే మొత్తం రక్షణ కల్పించాలి న్యాయ బ్రాహ్మణ క్షౌర వృత్తిదారులకు రక్షణ కల్పించాలి న్యాయ బ్రాహ్మణ క్షౌర వృత్తిదారులకు అరెస్ట్ చేయాలి మహేంద్రను హత్య చేసిన వాడిని వెంటనే అరెస్ట్ చేయాలి మహేంద్రను హత్య చేసిన వాడిని వెంటనే అరెస్ట్ చేయాలి మహేంద్రను హత్య చేసిన వాడిని వెంటనే అరెస్ట్ చేయాలి మహేంద్రనే రక్షణ కల్పించాలి న్యాయ బ్రాహ్మణ క్షౌర వృత్తిదారులకు రక్షణ కల్పించాలి న్యాయ బ్రాహ్మణ క్షౌర వృత్తిదారులకు రక్షణ కల్పించాలి న్యాయ బ్రాహ్మణ క్షౌర వృత్తిదారులకు. ఈరోజు ఒంగోలు పట్టణం నడిబొడ్డున డిపో సెంటర్లో 60 రోడ్డు శ్రీనివాస హెయిర్ స్టైల్ బొడ్డు జైరామ్ షాపులో పనిచేస్తున్న వ్యక్తి నరేంద్ర గుడివాడ నుంచి పొట్టగూడు కోసం వచ్చి ఇక్కడ పని చేసుకుంటున్నాడు. ఈరోజు ఒక అతను తాగి వచ్చి షేవ్ చేయి అన్న క్రమంలో నువ్వు తాగి ఉన్నావు కాదు తర్వాత రా అంటే కాదు చేయాల్సిందే అన్న క్రమంలో అతను మా షాపులోనే ఉన్న కత్తెర తీసుకొని అతను కుతికి మీద పొడిచి దారుణంగా హత్య చేయడం జరిగింది. కాబట్టి అతన్ని వెంటనే అరెస్ట్ చేసి వారి కుటుంబానికి న్యాయం చేయవలసిందిగా మా క్షౌర వృత్తి చేసుకునే వృత్తిదారులకి రక్షణ కల్పించాల్సి వస్తుందిగా ఈ మీడియా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. మా రక్షణ చాలా ఇబ్బందికరంగా అయింది. ఒక వ్యక్తిని క్షణాల్లోనే మట్టుబెట్టిన పరిణామం చూశారు. కాబట్టి మా క్షౌర వృత్తిదారులకి అందరికి కూడా న్యాయం చేయవలసిందిగా ఈ గవర్నమెంట్ని ఈ వేదిక కోరుకుంటున్నారు. మద్దులూరు శ్రీనివాసులు, భారతీయ న్యాయ బ్రాహ్మణ ఐక్యవేదిక జాతీయ కన్వీనర్. ఈరోజు ఒంగోలు నగరంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల మన 60 రోడ్డు శ్రీనివాస హెయిర్ స్టైల్ షాప్లో ఉన్నటువంటి గుడివాడకు చెందిన క్షౌర వృత్తిదారుడు మహేంద్రని దారుణంగా అగ్రకులానికి చెందిన వ్యక్తి హత్య చేయడం ఇది చాలా దారుణమైన సంఘటన. వెంటనే నిందితుడిని అరెస్ట్ చేయాలని ఈ రోజున మేము రోడ్డును కూడా బ్లాక్ చేసి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. సిఐ గారు వచ్చి రేపు కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళండి, స్థానిక శాసనసభ్యుల గారి దృష్టికి కూడా తీసుకెళ్ళండి, బాధిత కుటుంబానికి న్యాయం చేస్తాము, అలాగే నిందితుడిని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుందని సిఐ గారు చెప్పడం జరిగింది. రేపు ఉదయం కలెక్టరేట్ కాడ భారీ ఎత్తున నిరసన వ్యక్తం చేస్తాం. నాయి బ్రాహ్మణ క్షౌర వృత్తిదారులపై దాడులను వెంటనే ఖండించాలి. నాయి బ్రాహ్మణ క్షౌర వృత్తిదారుల రక్షణ కల్పించే విధంగా కూడా ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోవాలి. అలాగే మహేంద్ర కుటుంబానికి స్థానిక శాసనసభ్యులు కానీ ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు కానీ వెంటనే వారి కుటుంబానికి అండగా నిలబడే విధంగా చేయూతని అందించాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు అబ్రహాం బాబు, నాయ బ్రాహ్మణ యువజన సంఘ అధ్యక్షుడిని. మరి ఈ ఒంగోలు పట్టణంలో ప్రకాశం జిల్లాలో నడిబొడ్డున మరి దారుణాతి దారుణముగా ఒక అతను భయంకరంగా తాగొచ్చి అగ్రకులం అతను తాగొచ్చి ఏరా మంగళోడా నాకు గడ్డం చేయనని అంటే స్పృహలేని స్థితిలో అయ్యా ఈరోజు కాదయ్యా రేపు రండి మీరు తాగి ఉన్నారని చెబితే నా కొడక మంగళ నా కొడక అని చెప్పి తిట్టి అతనిని ఆ చేతిలో ఉన్న కత్తెరని తీసుకొని అతి దారుణంగా మర్డర్ చేసి ఉన్నాడు. అతని కుటుంబానికి న్యాయం జరగాలని చెప్పి ఈ రోజున సంఘీయులందరూ కూడా మేమందరం కలిసి వచ్చాము. ఆ కుటుంబం న్యాయం జరిగేంత వరకు మేమందరము కూడా నిరాహార దీక్ష చేయడానికైనా రెడీగా ఉన్నాము. ఇదిగా ఖచ్చితంగా అధికారుల దగ్గరికి మీడియా మిత్రులందరూ తీసుకొని వెళ్ళి ఆ కుటుంబానికి న్యాయం జరిగేలా మీరందరూ ప్రోత్సాహకరంగా ఉండాలని మేమందరము కోరుతూ ఉన్నాము. సిఎంఆర్ జ్యువెలరీ గోల్డ్ ఎక్స్చేంజ్ ఫెస్ట్. మీ పాత బంగారం మార్పిడికి అధిక విలువ, కొత్త బంగారానికి అతి తక్కువ తరుగు గ్యారంటీ. ఇది మా ఛాలెంజ్. మీ పాత బంగారానికి 100% విలువతో మీకు నచ్చిన కొత్త బంగారు ఆభరణాలు మీ సొంతం చేసుకోండి. కొత్త బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ 40% తగ్గింపు పొందండి. మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫ్లాట్ 15% తగ్గింపు పొందండి. మన సంప్రదాయం ఆధునికతలకు అద్దం పట్టే వింటేజ్ కలెక్షన్స్, యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్ మా ప్రత్యేకత. 100% హాల్మార్క్ తో మార్కెట్ లో మరెవరూ ఇవ్వలేని లైఫ్ లాంగ్ సర్వీస్ అందించే ఏకైక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్. తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు.